నమస్తే అండి. కాజుతోటి పకోడీ తయారు చేసి చూపిస్తాను. మామూలుగా స్వీట్ షాపుల్లో అమ్ముతారు కదా, అలా కరకరలాడేటట్టు ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అన్నీ ఇట్లా బద్దలు చేసుకోవాలండి, ఈవెన్గా ఉండేటట్టుగా. అంటే కొన్ని గుండ్లు కొన్ని బద్దలు కాకుండా, ఎందుకంటే ఏగేటప్పుడు తేడా వస్తుంది అనమాట. ఇట్లా వెడల్పుగా ఉన్న ప్లేట్లో ఇట్లా స్ప్రెడ్ చేసి ఉంచండి. స్టవ్ మీద నెయ్యి కరగటానికి పెట్టానండి. ఈలోపు దీంట్లో శనగపిండి ఇట్లా పల్చగా చల్లుదాం. తర్వాత బియ్యపిండి అండి. బియ్యపిండి కొద్దిగా సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. కొలత అవసరం లేదండి, చూసుకొని కొంచెం తక్కువ, మరీ ఎక్కువైతే గట్టిగా అయిపోతాయి అన్నమాట. కారము, ఉప్పు, నెయ్యి ఇట్లా కాగబెట్టాలండి. పెట్టి అట్లా పొంగొచ్చినట్టు వచ్చేటట్టు ఉంటుంది అనమాట. వేడి ఎక్కితేనే, నెయ్యి కాగితేనే దీంట్లో నెయ్యి వేయాలి. కొద్దిగా చల్లారిన తర్వాత కలపటం చూపిస్తాను. చల్లారిపోయిందండి, కలిపేస్తున్నాను. ఇది ఇప్పుడు ఇట్లా చూస్తే దీనికి కోటింగ్ లాగా రావాలన్నమాట శనగపిండి, కాబట్టి తక్కువైంది కాబట్టి ఇంకొంచెం వేస్తున్నాను. ఇప్పుడు కలిసిపోయిందండి మొత్తం. ఇట్లా ఎక్కువ పిండి ఉంటే ఇప్పుడే ఇట్లా పక్కకి జరిపి దీన్ని తీసేయచ్చు. కరెక్ట్గా ఉంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు నీళ్లు పోసుకుంటాలో కరెక్ట్ పద్ధతి చూపిస్తాను. ఒకసారిగా అట్లా పోసేయద్దండి. అట్లా కొంచెం కొంచెం చల్లుకుంటా ఇలా 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 కలపండి. గట్టిగా పిసకటం అట్లా చేయొద్దు. ఈలోపు స్టవ్ మీద నూనె పెట్టి ఉంచాను. ఎక్కువసేపు ఏగకుండా చూసుకోండి, మాడిపోతాయి అన్నమాట లోపల జీడిపప్పు అది. కొద్దిగా పడతాయి, ఇంకా లైట్గా. వేసేస్తున్నానండి నూనెలో ఇలా ఇలా. వేసేటప్పుడు హైలో ఉంచండి, తర్వాత మాత్రం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టండి. తగ్గిస్తున్నాను స్టవ్. రెడీ అయిపోయినాయండి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత దించేసేయాలి. ఇవి స్టవ్ సిమ్లో పెట్టి తీయాలండి, లేదంటే బాగా ఈజీగా మాడిపోతాయి. చూసారా ఎంత బాగున్నాయో, కరకరలాడితే చాలా బాగుంటాయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.